ముందు కవి తర్వాత సినిమా కవి సుద్దాల అశోక్ తేజ. ఈజ్ నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, ఈజ్ ఏ రెవల్యూషన్ రెడ్డి గారు అని. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. అందుకే సాలేటి వానకే తుళ్ళిందా ఇంకా సాలు సాలుకు నువ్వు బాలంట. బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా సరే నిన్ను సినిమా రైటర్ చేయకుండా ఊకోను, మరో స్త్రీలాగా నేను నిలబెడతానరా అన్నాడు ఆయన. ఒక పాట ఒక శిల్పంలా గనక మనం చెక్కితే అది ఫర్ ఎవర్ ఉంటుంది, అజరామరంగా ఉంటుంది. సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయే. నిన్నే వెళ్ళాడుతున్నాను సార్. నా మగుడు తెచ్చి ఫ్యాన్ చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఒక్కొక్క థాట్ వస్తూ ఉంటే నేను అన్ ఎంజాయ్. పాటలో ఫస్ట్ లైన్ నిన్ను నిలబెట్టాలి, సెకండ్ లైన్ నిన్ను పడగొట్టాలి. కుమురం భీముడో కుమురం భీముడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో. కరెక్ట్ పాయింట్ కానీ చెప్పాను. బట్ పాయింట్ అనేది దీన్ని ఏమంటారు, దగ్గర పెట్టి కొడుతుంటారు సార్. చాలా మందిని నేను చూశాను ప్రయాణంలో. కొందరు ఆకలితో చస్తాం కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోలేము. అది కరెక్ట్గా నాకు నేచర్ నన్ను తీసుకొచ్చి మొదటి హిట్ ఉసేరామలమ్మకి ఇవ్వడం లోపల ఇది నేచర్ యొక్క పాత్ర. మీరు బ్లెస్డ్ గురువు గారు. నీకు తెలుసో లేదు, ఒక ఫైటర్ నన్ను, ఒక ఫైట్ మాస్టర్ నా పాటను వద్దన్నాడు. తిరువేంద్ర సీతారామ శాస్త్రి గారే మొదటి పాటకే వజ్రాలు పొదిగిన వడ్డానం మీద వచ్చి బుజ్జి నడుము పూజ చేసుకుంటా, ఇది పోయిటరీ అన్నాడు ఆయన. కళ్ళు మూసి చీకటి ఉందంటే నవ్వుకుంటుందే, కన్ను మూసేదాకా పెన్ను మూసేదిలే, పెన్ను మూసేదిలాక కన్ను మూసేదిలే. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఫ్రెష్ ఎపిసోడ్ ఆఫ్ అసలు ఇది ఇంటర్వ్యూయే కాదు, బట్ ఇది ఇంటర్వ్యూ అని అనుకోవాలో లేకపోతే ఒక గురు శిష్యుల మధ్యలో ఒక చిన్న ఉపనిషత్తు అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో తెలియదు, కానీ యూ కన్సిడర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు కన్సిడర్ దిస్ పర్టికులర్ ఎపిసోడ్. బట్ ఇది మాత్రం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే ఇదొక లైక్ సినిమాటిక్ యూనివర్స్ లాగా, ఇదొక కైండ్ ఆఫ్ యూనివర్స్. అది ఎందుకో కూడా మీకు చెప్తాను. దానికన్నా ముందు ఈరోజు నా ముందు కూర్చున్న గెస్ట్ అన్న నేను, నా ముందు కూర్చున్న నా గురువు గారు నా ముందున్నారు. ఆయనకు ముఖ్యంగా ముందుగా ఒకసారి నమస్కారంతో పాటు గురుగారు మీకు కంగ్రాచులేషన్స్ తో కూడిన శుభాకాంక్షలతో కూడిన గౌరవ వందనం. నాకు మాటలు దొరకట్లేదు, అందుకని అన్ని తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని మిస్ చేస్తున్నాను. 2025 సంవత్సరానికి గాను మీకు సినారే పురస్కారం వచ్చినందుకు చాలా 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 మొదటిసారి ఇది ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారి మిమ్మల్ని ఇది వరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అప్పట్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వాళ్ళ స్కూల్ నుంచి వెళ్ళిపోతుంటే శిష్యులందరూ ఆయన బండి లాగారు అని చెప్పేసి నేను చిన్నప్పుడు చదువుకున్నాను. అది కాకుండా ఒక ఆర్మీ ఆఫీసర్కి ఏదైనా యుద్ధం గెలిస్తే ఇలా బ్యాడ్జెస్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి, ఆయన యూనిఫామ్ పెరుగుతూ ఉంటుంది. అదొక ప్రైడ్ అనమాట. అలా అనదర్ జ్యువెల్ ఇన్ యువర్ క్రౌన్ లాగా ఇది వచ్చినందుకు నేను దీన్ని ఇలా కన్సిడర్ చేస్తున్నాను. అది మిమ్మల్ని వరించినందుకు, నేనున్న కాలంలో వరించినందుకు, ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటానికి చాలా హ్యాపీగా ఉంది. నేను కొంచెం ఆత్రంగా మాట్లాడుతుంటాను, ఎందుకంటే ఇది ఒక రకమైన ఎమోషనల్ మూమెంట్ అని మీకు కూడా చెప్పినా కదా. ఏమన్నా అటు ఇటుగా అయితే మీరే సర్దుకుపండి. ఎందుకంటే భయంతో నేను దీన్ని ఆపేయచ్చు. రేపు పొద్దున మీ గురించి ఏ స్వీయ చరిత్ర ఆత్మకథ చదువుతూ నేను తెలుసుకునే బదులు మీ ఎగ్జిస్టెన్స్ని, మీ ప్రెజెన్స్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ఒక ఆనందం ఉంటుంది. అందుకే ధైర్యం చేసి నేను మీకు ఫోన్ చేయడం జరిగింది. అండ్ నేను మిమ్మల్ని టీచర్గానే చూస్తున్నాను, ఒక బడి పంతులుగానే చూస్తున్నాను. సో మీరు కూడా నా శిష్యులాగానే చూడండి. మీ స్టూడెంట్ ఒక 10 ఏళ్ళ తర్వాత కలిసాడు, ఎలా ఉన్నారని అడుగుతున్నట్టుగానే మీరు కన్సిడర్ చేయండి. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది, ఆరోగ్యం బాగుంది. నా రచన అయితే అటు పాట కానీ లేకపోతే ఇటున్న వేరే పోయిటరీ కానీ అలా జంటగా సాగుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. మామూలు కవి ఉంటారు, రకరకాల కవులు ఉంటారు. నేను చూసినంత వరకు మీరు
భూమి పొరల్లోంచి పుట్టుకొచ్చిన కవి మీరు ఎన్నో అంటే అనుభవం వేరు, అనుభూతి వేరు, ఇంకొకరి ఎక్స్పీరియన్స్ని మనం తీసుకుని దాన్ని రాయడం వేరు. కానీ మీరు రాసేవన్నీ శ్రమైక జీవనం కావచ్చు, సినిమా పాట కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు దాని నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా రాస్తారు. ఎందుకంటే మీరు ఎక్స్ప్రెస్ చేయాలని రాస్తారు అంతే. సో దాని నుంచి నాకు ఇది రాసినందుకు, ఈ వాక్యం పడితే పలానా వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, నాకేదో అవార్డు వస్తుంది, ఈ పదం పడితే, అది ఏది లేకుండా రాస్తారు, నిస్వార్థంగా రాస్తారు, ఎలాంటి భేషజాలు లేకుండా రాస్తారు, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రాస్తారు. కాబట్టి అలా రాసిన దానికి ఒక రెసిప్రోకల్గా, ఒక బుమరాంగ్ ఇలా వేస్తే తిరిగి మళ్ళీ మన దగ్గరకు వచ్చినట్టు, ఇలాంటి వాటికి ఒక పురస్కారాలు లేకపోతే ఒక అవార్డు రూపంలో మీకు ఒక గుర్తింపు కానీ వస్తాయి. ఏది పొద్దున్న లేస్తే ఇన్ని గోడలు కట్టుకుంటాం మనుషుల మధ్యలో, అంత మందిలో కూడా మనకు వచ్చింది అని తెలిసినప్పుడు ఒక రకమైన ఆనందం ఉంటుంది. మీరు ఈ అవార్డ్స్ అనేవి ఫంక్షన్స్ ఒక కవిగా మీరు ఎలా చూస్తారు మీరు? ఎందుకంటే మీరు చాలా సింపుల్ కవి, అంటే సింపుల్ కవి ఇన్ ది సెన్స్ లైక్ మీరు చాలా సింపుల్ గా ఉంటారు. మీరు చాలా ఇతను చూస్తే ఇతను సినిమా వాడు అని హడావిడి అనిపిస్తుంది ఒక సినిమా వాళ్ళని చూస్తే. మీ ఆహార్యంలో గానీ, మీ నడవడికలో గానీ మీరు పంతులు, బడి పంతులు కనిపిస్తారు నాకు ఎప్పుడు. రైట్ ఫ్రమ్ నేను మొదటి నుంచి చూసినా ఇప్పుడు చూస్తున్నా 32 ఏళ్ళు బాబు. సో 32 ఏళ్ళు ఈ ప్రస్థానంలో, సినిమా 2 సంవత్సరాలు ఎక్కడ నాకు అది అసలు ఆ హడావిడి కనిపించి చాలా శాంతంగా ఉంటారు. మీ మొహం చూస్తే నాకు ఒక శాంతంగా కనిపిస్తుంటది. అలాంటిది ఇందాక మీకు మాట అన్నాను, ఆ జ్యువెల్ ఇన్ యువర్ క్రౌన్ అని. మీకు ఎలా అనిపిస్తుంది? వీటిని ఎలా స్వీకరిస్తారు మీరు? అంటే ఒక ప్రతిష్టాత్మకమైన పురస్కారం వచ్చినప్పుడు ఆనందం కలగడం, మన జీవితంలో ఇంకొక మెట్టుకు వచ్చామా అనే అనుభూతి మామూలుగానే సర్వసాధారణంగానే ఉంటుంది. అయితే నేను రాసిన పాటలు, నేను రాసిన పుస్తకాలు, నువ్వు చెప్పినట్టు నేను ముందు ఒకసారి నారాయణ రెడ్డి గారే అన్నారు, ఒక శ్రీశ్రీలాగా, ఒక కృష్ణశాస్త్రిలాగా, ఒక దాశరథి గారి లాగా, నాలాగా ముందు కవి తర్వాత సినిమా కవి సుద్దాల అశోక్ తేజ అన్నారు అనమాట. అది కరెక్ట్గా నన్ను స్టడీ చేసిన అన్నమాట. అది నేను 85లోనే విశాలాంధ్ర వాళ్ళు పోటీ పెడితే వెలుగు రేఖలు అనే ఒక నవలకు నాకు స్టేట్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది 85లో. అప్పుడు ఇంకా నేను సినిమా వైపు ఇంకా నేను అసలు అడుగు వేయలేదు, కను చూపు కూడా అటువైపు ఇంకా తీవ్రంగా పెట్టలేదు. ఆ తర్వాత నేను రాయడం ఎప్పుడు వదులుకోలేదు, అది పాట కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. తర్వాత పాట మీదనే నా దృష్టి ఎక్కువగా వెళ్ళింది. ఎందుకంటే అక్షరాస్యుడు చదువుతారు పుస్తకాన్ని. ఒక సేయింగ్ ఉంది, నీకు తెలుసలేదు, కాళ్ళున్న ప్రతివాడు నడవగలడు, చేతులున్న ప్రతివాడు రాయలేడు. అద్భుతం. అవును, ఇది నేను బాగా చిన్నప్పుడే తెలుసుకున్నవాడిని. కనుక నేను రాయడం అనేది ఎప్పుడు నేను ఆపుకోలేదు. పాట వైపు నేను ఎందుకు వెళ్ళాను అంటే, పుస్తకం చదివే వాళ్ళు తక్కువ నేను ఎదుగుతున్న క్రమంలో. ఇప్పుడు చాలా వరకు ఎడ్యుకేషన్ అంతా అక్షరాస్యత పెరిగిపోయింది. నేను ఎదుగుతున్న క్రమంలో పుస్తకాలు చదివే వాళ్ళు తక్కువ. మా ఊరు మొత్తంలో మా ఇంట్లో మా కుటుంబం మాత్రమే పుస్తకాలు చదివేది. అదే ఉదాహరణ. ఇంకా పాట వినడం అనేది అందరూ వినొచ్చు. కళ్ళున్న ప్రతివాడు చదవగలడు, కొందరు చదవలేరు కావచ్చు, కానీ చెవులున్న ప్రతివాడు అన్ని వినగలగలడు. దానికి అనుకూలమైందే పాట. అది మా నాన్న నుంచి నాకు వచ్చిన పాటే కదా. కాబట్టి పాట వైపు నా మనసు ఎక్కువగా మొగ్గింది. అలా నేను పాటలు రాస్తూ వస్తున్నాను. ఆ క్రమంలో అనేక సభలలో పాటలు పాడి వినిపిస్తున్నప్పుడు నా జీవితకాలంలో నేను పాటలు ఎన్ని సభల్లో పాల్గొనగలను అంటే 1000 సభల్లో పాల్గొంటాం కావచ్చు, లేదా 500. అదే నేను సినిమాలకు వెళ్తే నేను రాసిన క్షణం లోపల 10 కోట్ల మంది గుండెల్లోకి వెళ్ళిపోయే అవకాశం సినిమా మాధ్యమంలోనే ఉంది. వ్యాప్తి ఎక్కువ చెందుతుంది, రీచ్ అంటారు. రీచ్ అనేది వితిన్ సెకండ్స్ వెళ్ళిపోతుంది కదా. నా పాట వెళ్ళిపోవడానికి ఒక సభ పెట్టాలి ఎవరన్నా. ఆ సభలో ఎంతమంది వస్తారు? 1000 మంది వస్తారు, దాని పరిధి వరకే వస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.